జబర్దస్త్ మోజీ ప్రేక్షకులకు మా యొక్క నమస్కారం. ఈ వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. ఇప్పటికీ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే కనుక ఇప్పుడే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అలాగే మర్చిపోకుండా ఈ వీడియోని లైక్ చేయండి. అరే ఏంటి ఇక్కడ ఎవరు నోటు పడేసుకున్నట్టున్నది? ఎవరు లేరు కదా, తీసేసుకుందాం. అరేరే, వీనికి ఏదో దొరికినట్టుందే. ఎలాగైనా మనం తెలుసుకొని అందులో మనం కూడా వాటా సంపాదించాలి. ఆహా, 10 రూపాయలు. దీంతో ఏం చక్క నేను ఒక్కనే 10 రూపాయలు పెట్టి ఆశా చాక్లెట్లు కొనుక్కుంటాను. అరే రాజు, రాజా? ఎవడ్రా వాడు నన్ను పిలిచింది? ఓర్ని వీడా? ఇప్పుడు గనక వీడి 10 రూపాయలు చూశాడంటే ఇందులో ఖచ్చితంగా వాటా అడుగుతాడు. ఇప్పుడు ఏం చేద్దాం? ఎలాగైనా వీడిని మాటలో పెట్టి మనం తప్పించుకోవాలి. వీనికి ఏదో దొరికినట్టుంది. ఎలాగైనా మనం తెలుసుకొని అందులో మనం కూడా సగం వాటా సంపాదించాలి. అరే రాజు, ఏంట్రా ఇంత తలతలా మెరిసిపోతున్నావు ఈరోజు? ఏంటి ఏ రోజు కూడా వీడు నన్ను పొగరలేదు, సడన్ గా వీడు నన్ను పొగుడుతున్నాడు. ఏంటి వీనిలో ఈ మార్పు? అడుగుతుంటే చెప్పవేంట్రా? ఆ, అంటే ఇంత సడన్ గా నువ్వు అడిగేసరికి ఏం చెప్పాలో తెలియక నాలో నేనే ఉక్కిరి బిక్కిరి అయిపోతున్నాను అన్నమాట. దాంట్లో ఏముందిరా, నేను అబద్ధం చెప్పినట్టు నువ్వు చెప్పు. ఏంటి అబద్ధమా? మరి నిజం అనుకున్నావా? నేను ముందే అనుకున్నానురా. ఏంటోరా, ఈ మధ్య ఎండలు బాగా కొడుతున్నాయి, గ్లామర్ తగ్గిపోతుంది. మరి నిన్నెవర్రా బయటికి రమ్మంది? నువ్వు ఇలాగే అంటావు. ఇంట్లో ఖాళీగా కూర్చుంటే మా నాన్న తరుముతున్నాడు. నువ్వు ఇంట్లో ఉంటే మీ నాన్న ఒక్కడే రా తరుముతాడు. మరి బయటికి వస్తే వీధిలోకి వింత జంత వచ్చిందని అందరు కలిసి తరుముతారు. అరే, ఏ రోజైనా నాకు చాక్లెట్లు కొనిస్తా పదా అన్నావా? సరే పదా, ఎక్కడికి రా మామ? మీ నాన్న దగ్గరికి. సర్లేగని మామ, ఈ షర్ట్ ఎక్కడిది? ఆ పవన్ కళ్యాణ్ది. షూటింగ్కి వెళ్ళినప్పుడు ఒకసారి వేసుకుంటా అంటే ఇచ్చాడు. ఊరుకోరా, నీకు ఈ మధ్య వెటకారాలు ఎక్కువ అయిపోయాయి. అబ్బా, వీడేంటి జిడ్డులాగా తలుక్కున్నాడు? వీడేంటి అసలు గుట్టు గుంజుదాం అనుకుంటే నాకే పంచలేసి చంపుతున్నాడు. ఆ సర్లే గాని ఇక్కడ ఏం చేస్తున్నావురా? అబ్బా దొరికాడు, చెప్తా. అదేం లేదురా, నాకు తెలిసిన ఒక ఫ్రెండ్ ఉన్నాడు. ఓహో, అతనికి ఒకటి కావాలంట. ఏంటో? ఆ వానికి ఎక్స్పోర్ట్ బిజినెస్ ఉంది. అబ్బో, ఎక్స్పోర్టే? ఆ అవును, ఎక్స్పోర్ట్ చేయడానికి ఒకటి తక్కువైందంట. ఏంటా అది? ఉండు, ఫోన్ వస్తుంది. నాకు సౌండ్ వినిపించలేదు కదరా. సైలెంట్ లో ఉందిరా. జాక్సన్, అదే ఇంకొకరు కావాలన్నావు కదా, చాలా కష్టంగా ఉందిరా. కానీ నాకు తెలిసిన ఒకడు ఉన్నాడు, కానీ వాని హైట్ కొంచెం తక్కువ. వీడేంటి హైట్ తక్కువ అని నా వైపు చూపిస్తున్నాడు? ఏంటి హైట్ తక్కువైనా పర్లేదా? కానీ కొంచెం లేతగా కూడా ఉంటారా. ఓరి నాయన, వీడేంటి నా వైపు వెళ్ళి చూపిస్తున్నాడు? అయినా పర్లేదా? వామ్మో, ఇదేదో తేడాగా ఉంది. అర్జెంట్ గా ఎక్కడి నుంచి ఎస్కేప్ అవ్వాలి. అరే, నేను వస్తాను. ఉండరా, ఉండు, ఫోన్ మాట్లాడి ఆగు. అబ్బే పర్లేదురా, నేను వెళ్తా. ఉండరా, మా ఫ్రెండ్ వస్తున్నాడంట. రే, నీకు మీ ఫ్రెండ్ వస్తున్నాడు, నాకు అర్జెంట్ గా కింద నుంచి వస్తుందిరా, నేను వెళ్తాను, బాయ్. అమ్మా, కొంచెం ఉంటే ఈ 10 రూపాయలు వాటా అడిగేవాడు. భలే ఎస్కేప్ అయ్యా. ఈ 10 రూపాయలతో ఆశా చాక్లెట్లు కొనుక్కొని నేను ఒక్కనే తింటా. శబాష్ రమ్మన్కి. ఏంటి డాడీ పొద్దున్న నుంచి కనిపించట్లేదు? సైట్ ఏమైనా ఉందారా నీకు? మనకు సైట్లు ఎక్కడున్నాయి డాడీ? నేనంది ఆ సైట్లు కాదు, నీ కళ్ళకి ఏమైనా సైట్ ఉందా అని. సర్లే కానీ తినడానికి ఏమైనా ఉందా? ఉంది. ఏంటో? బియ్యం. అంటే వండలేదా? లేదు. ఎందుకురా? ఇంట్లో గ్యాస్ అయిపోయింది. అందుకే రా దున్నపోతా, నిన్ను కూడా సంపాదించుమంది. ఇప్పుడు గ్యాస్ అయిపోయిందా అని కూడా నన్నే అనాలా? అనరా మరి. తమరు సంపాదించకుండా 3 పూటలు తింటే ఇంట్లో సామాన్లు అయిపోవు. ఏరా, మొన్న ఇంటర్వ్యూకి వెళ్ళావు కదా, ఏమైంది? ఇంటర్వ్యూకి వెళ్ళా. స్ట్రైట్గా అతనితో నేను మా రమేష్ లాగా కాస్పస్ కాదు, వాడిలాగా నేను ఇంటెలిజెంట్ కూడా కాదు, వాడిలాగా నేను స్మార్ట్ కాదు అని కూడా చెప్పా. మరి నిన్ను సెలెక్ట్ చేశారా? లేదు. నువ్వు వెళ్ళి ఆ రమేష్ గారిని పంపు అన్నాడు. దున్నపోతా, ఎవడైనా ఇంటర్వ్యూకి వెళ్ళి వేరే వాడి గురించి గొప్పలు చెప్తాడ్రా. అందుకే కదా నేను చెప్పింది. నువ్వు డబ్బులు సంపాదించాకే ఇంట్లోకి అడుగుపెట్టు. గెట్ అవుట్ ఫ్రమ్ మై హోమ్. ఓకే. ఏంట్రా రమ్మన్నావు?
ఆల్ హ్యాపీసా? ఆల్ హ్యాపీసా? ఖరాబ్ అయిన అట్టుపండేం కాదు. ఏంట్రా మంచి గరం గరం మీద ఉన్నావు? ఉండక ఇంట్లో తిట్లు తిని బయటికి వచ్చి ఎండ దెబ్బ తిని తినడమే సరిపోతుందిరా నా జీవితం. బాబు, ఖాళీగా ఉంటే తిట్లు వినక బిర్యానీ అమ్మని పెడతారా? నువ్వు కూడా నా జానకి. అయినా నువ్వేంట్రా, ప్రపంచంలో ఉన్న ఫుడ్ అంతా నువ్వు ఒక్కనివే తిన్నట్టుంది. అబ్బ దిష్టి పెట్టకురా. హ్మ్, నీ పనే బాగుంది. ఏ ప్రాబ్లం లేకుండా హ్యాపీగా ఉన్నావు. నేనే ఇలా ఉన్నా. ఫీల్ అవ్వకరా. నేను పొద్దున్నే ఒక న్యూస్ చదివా. ఏ లేట్ చేయకుండా ఏంటో చెప్పు. ఆ న్యూస్ లో ఒక పెద్ద రిచ్ ఫ్యామిలీ వాళ్ళ కొడుకును పాస్ చేయిస్తే గనక అలా పాస్ చేయించిన వాళ్ళకి వాళ్ళ కొడుకు పేరు మీద ఉన్నవన్నీ కూడా పాస్ చేయించిన వాళ్ళకి ఇస్తారంట. ఏంట్రా నువ్వనేది? అవునరా. అయితే ఇప్పుడు ఏమంటావు? ఆ మనం గనక వాడిని పాస్ చేయిస్తే ఒక్కసారి ఊహించుకో, వాళ్ళు బాగా రిచ్ ఫ్యామిలీ, కోట్లకు కోట్ల ఆస్తి ఉంటుంది. వాడిని ఎలాగో అలాగా పాస్ చేస్తే వాడి కొడుకు పేరు మీద ఉన్న మొత్తం కూడా నీకు సగం నాకు సగం. అంతా బానే ఉంది కానీ మనకే దిక్కు లేదు. వాన్నెలా రా మనం పాస్ చేస్తాం? రే, క్లాస్ లో అంత మంది ఉండగా మన ఇద్దరమే ఎందుకు ఫెయిల్ అయ్యాము? ఎందుకు ఫెయిల్ అయ్యాం? ఎందుకంటే మనం వెదవలం కాబట్టి. అలా అంటావా? అలాగే అంటారు. ఇప్పుడు ఏం చేద్దాం రా? నువ్వు నేను ఏదో ఒకటి చేసి వాడిని పాస్ చేయించి వాడి పేరు మీద ఉన్నదంతా కూడా నీ పేరు మీద సగం నా పేరు మీద సగం రాయి చేసుకుందాం. ఆహా, ఈ దెబ్బతో లైఫ్ టైం సెటిల్. నువ్వు చెప్తుంటే నాకు కూడానే టెంప్టింగ్ గా ఉందిరా. మరి ఇంకేంటి కాల్స్యం, యుద్ధానికి సిద్ధం. అవుదాం. ఎవరండి మీరు? ఏం చేస్తున్నారు ఇక్కడ? మేము ఇన్కమ్ ట్యాక్స్ నుంచి వచ్చాము. మీ ఇల్లు మొత్తం సోదా చేయాలి. ఇన్కమ్ ట్యాక్సా? మరి లేకపోతే పేపర్లో యాడ్ ఇచ్చి ఇంటికి రమ్మన్నారు. ఇంటికి వచ్చాక ఏంటి? ఓహో, పేపర్ యాడ్ చూసి వచ్చారా? లేదు, మీ ఇంటికి సమంత ఫోటో ఉంది, అది చూసి వచ్చాం. నువ్వు ఉండరా. బాబు బాగా పంచులు వేస్తున్నాడు. మేము ట్యూషన్ కూడా బాగా చెప్తాం. సర్లే గాని నేనెందుకు పేపర్లో యాడ్ ఇచ్చానో తెలుసా? ఎందుకు? నాకు ఒక్కగానొక్క కొడుకు ఉన్నాడు. వాణ్ణి మీరు పాస్ చేయించాలి. మరి మేమెందుకు వచ్చామనుకుంటున్నావు? మీ వాడికి స్నానం చేయించడానికి వచ్చామనుకుంటున్నావా? మేము కూడా మీ వాడిని పాస్ చేయించడానికే వచ్చాం. ఓ వెరీ గుడ్. అవును అంకుల్, మీ వాడిని మీరే బాగా చదివించి మీరే పాస్ చేయించుకోవచ్చు కదా. నీ ఇలాంటోడే బాటిల్ మూత రావట్లేదని దాన్ని తయారు చేసిన కంపెనీ వాళ్ళ దగ్గరికి వెళ్ళాడంట. ఆయన పాస్ చేయించుకుంటే మనల్ని ఎందుకు రమ్మంటారా? తమరు కాసేపు నోరు మూసుకుంటారా? ఇంతకీ తమరి పుత్రరత్నాన్ని చూపిస్తారా? ఓ దానికేం భాగ్యం. బాబు చిట్టి. చిట్టి అంటున్నారు, కొంపదీసి రోబోనా అంకుల్? అబ్బే కాదు నాయనా, వాణ్ణి అలాగా ముద్దుగా చిట్టి అని పిలుచుకుంటాం. ఆ, వాడు చిట్టి, వీడు పిలిచారా డాడీ? లేదు, అరిచాడు. ఏయ్, ఎవరు నువ్వు? అయినా ఇలా ఉన్నారేంటి మీరు? రేయ్, నువ్వు నన్ను ఆపకరా, వీన్ని వేసేస్తా నేను. నువ్వు ఉండరా బాబు, దీన్ని వేసేస్తే మనకు డబ్బులు ఎక్కడా? ఈ ఒక్క మాటతో ఆగుతున్నాను రా. నేనే చిట్టి, నిన్ను ఎలాగైనా పాస్ చేయించాలని వీళ్ళని పిలిపించా. వీళ్ళ మకం, వీళ్ళ వల్ల ఏమవుతుంది డాడీ? రేయ్, వీడు ఎక్స్ట్రాలు చేస్తున్నాడు రా, వీన్ని వేసేస్తానరా నేను. రేయ్ ఆగరా, వీడి ఎగ్జామ్ లో పాస్ అయ్యి కోర్టులో మన చేతిలో పడినాయి, నేనే వేసేస్తా వీడిని. ఈ ఒక్క మాటతో ఆగుతున్నాను రా. వీణ్ణే బాబు మీరు పాస్ చేయించాల్సింది. సరే అంకుల్, మీరు వెళ్ళండి, మేము చూసుకుంటాం. ఏ, సరే ఇందులో సంతకం పెట్టండి. సంతకం ఎందుకు అంకుల్? ఓరి పిచ్చి సన్నాసి, రేపు వాడు పాస్ అయ్యాక వాడి పేరు మీద ఉన్నాయని మన పేరు మీద రాసి ఇవ్వడానికి అగ్రిమెంట్ మీద సంతకం పెట్టమంటున్నాడు కదా అంకుల్? బాబు బాగా ఇంటెలిజెంట్. అందుకా సంతకం పెట్టే ముందు ఒకటికి 2 సార్లు చదువుకోండి. అబ్బే, మాకు మా మీద ఫుల్ నమ్మకం ఉంది. అయితే మీ కర్మ. అరే నాకెందుకో కొడుతుంది, ఎందుకైనా మంచిది ఒకసారి చదవరా. రేయ్, ఒక్కసారి ఫీల్డ్లోకి దిగాక కోహ్లీ అయినా నేనైనా తగ్గేదే లేదురా. నీకు నమ్మకం ఉంది కదా? పక్కా. అయితే నేను కూడా పక్కానే. ఇంత చెప్పినా వినకుండా మీరు సంతకం పెట్టారంటే ఇంకా మిమ్మల్ని ఎవ్వరూ కాపాడలేరు. వెరీ గుడ్. ఇక మీద నుంచి వీణ్ణి పాస్ చేయించే బాధ్యత మీ చేతిలో పెడుతున్నాను. మీరు మీ వాణ్ణి మా చేతిలో పెట్టారు, ఇక మర్చిపోండి. అంత బంపర్ ఆఫర్ ఎందుకులే గాని మా వాణ్ణి పాస్ చేసి ఇవ్వండి చాలు. హో ఎస్, మీరు అగ్రిమెంట్లో ఉన్నట్లు ప్రిపేర్ అవ్వండి, చెప్తాను. ముందు పని కానివ్వండి. థ్యాంక్స్.
ఎరా గాడిదా? గివ్ రెస్పెక్ట్ అండ్ టేక్ రెస్పెక్ట్. అబ్బో, అంత పౌరుషం ఉన్నోడివి ఎందుకురా పాస్ అవ్వలేదు? అందుకే కదా మిమ్మల్ని పెట్టుకుంది. సర్లే కానీ ఎగ్జామ్స్లో ఎందుకురా ఫెయిల్ అయ్యావు? అంటే మా టీచర్స్ ఆన్సర్ షీట్స్ పొదుపుగా వాడుకోమన్నారు. సరే ఆన్సర్ షీట్లు పొదుపు చేద్దామని ఆన్సర్లు రాయలేదు, అందుకే ఫెయిల్ అయ్యా. మరి ఇచ్చిన ఆన్సర్ షీట్లోనైనా రాయొచ్చు కదరా? రాసా. మరి రాస్తే ఎందుకురా ఫెయిల్ అయ్యావు? ఇప్పుడు ప్రశ్నలకి జవాబుని 10 పంక్తుల్లో రాయమన్నారు. ఆ, రాయమంటే? రాయమంటే 10 పంక్తుల్లో అని రాసా, అంతే ఫెయిల్ అయిపోయా. వీడికి 10 పంక్తుల్లోకి 10 లైన్స్ కి కూడా డిఫరెన్స్ తెలియదు. సర్లే గాని నీకు ఎగ్జామ్ లో ఎన్ని మార్కులు వచ్చాయిరా? మా క్లాస్ ఫస్ట్ వచ్చినోడి కన్నా కొన్ని మార్కులు తక్కువ వచ్చాయి. రేయ్, క్లాసు ఫస్ట్ కన్నా తక్కువ వచ్చాయంటే నువ్వు పాస్ అవ్వాలి కదరా. ఇంతకు నీకు ఎన్ని వచ్చాయి? వాడికి 99 వస్తే నాకు 0. అది తక్కువేంట్రా, పెద్ద గుడ్డు సున్నా. వామ్మో, రేయ్ వీడితో కష్టం గాని వీడు పరమానంద శిష్యుల కన్నా ఘోరంగా ఉన్నాడురా. వీడికి మన ప్లానే కరెక్ట్. ఎస్, మీ ప్లానా? ఆ ఏంటి? స్లిప్పులు పెట్టడం. స్లిప్పులా? నో, నేను ఒప్పుకోను. నీకు పాస్ అవ్వాలని ఉందా లేదా? సరే. ది రిజల్ట్స్ డే. మంకీ, ఈరోజు రిజల్ట్స్. ఈ రోజు మన అగ్రిమెంట్ కూడా తీరే రోజు. అంటే మా వాడు పాస్ అవుతాడని నీకు అంత కాన్ఫిడెన్సా? మరి మామూలుగా ఉండదు మనతోని. ట్రైనింగ్ ఇచ్చింది ఎవరు అనుకుంటున్నావు? ది గ్రేట్ మంకీ. ఆగు బాబు, ఫోన్కి ఏదో మెసేజ్ వచ్చింది చూడని. ఏదో కాదు, నీ వాడి రిజల్ట్స్ అయి ఉంటుంది. చూడని. చూడండి. కొంపదీసి పోయాడంటావా సార్? ఏమోరా, చూస్తుంటే అలానే ఉంది. సార్, బాబు మీరు చాలా గ్రేట్ నాయనా. ఎట్టకేలకు మా వాడు పాస్ అయ్యాడు. హిట్ హిట్ హుర్రే. హిట్ హిట్ హుర్రే. ఆహా, రేయ్ మన పంట పండిందిరా. సార్, మీ వాడు పాస్ అయ్యాడు కాబట్టి మన అగ్రిమెంట్. భలేవారు, మిమ్మల్ని నేనెలా మర్చిపోతానండి. మీరు మా వాడిని పాస్ చేయించారు. యా, ఎస్ ఎస్. చెక్కా క్యాషా? క్యాష్ అంటే కష్టం, అసలుకే ఎలక్షన్స్ టైము. ఆ చెక్ అయితే బెటర్. ఓ పద్ధతి, ఓ ప్లాను, ఓ డిసిప్లిను. అయితే ఇవ్వండి. సార్, మీరే మాకు ఇవ్వాలి. నేనివ్వడం ఏంటి బాబు, మీరే మా వాడిని పాస్ చేసిస్తే 10 లక్షలు ఇస్తానని రాసిచ్చారు. మేము రాసి ఇవ్వడం ఏంటి? మీరే మీ వాడిని పాస్ చేస్తే మీ వాడి పేరు మీద ఉన్నామని మాకే రాసిస్తారు కదా. చూడండి, మీరు కన్ఫ్యూజ్ అయ్యి నన్ను కన్ఫ్యూజ్ చేస్తున్నారు. కొంచెం అర్థమయ్యేలాగా చెప్పండి. మీరంది కరెక్టే. అదే కదా చెప్తున్నాం. ఊరికనే సరదాగా అన్నాడు, నాకు తెలుసు. మా వాడి పేరు మీద 10 లక్షల అప్పు ఉంది. దాన్ని మీరు తీరుస్తారని ఇందులో రాసిచ్చారు. ఇదిగోండి సంతకం, చూసుకోండి. నా నేను ఒప్పుకోను. రే, వాడు ముందే చెప్పాడు ఎందుకైనా మంచి చదువుమని. నువ్వే కోహ్లీ ఫీల్డ్ అని బిల్డప్ ఇచ్చావు. 10 లక్షలు ఇచ్చి మీరు వెళ్ళిపోండి. అంటే నో. నో.